హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము 3x3 రూబిక్ క్యూబ్ ఫస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాము. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది రూబిక్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలి ఏంటని, కానీ కొంతమందికి రాదు. దాన్ని లేయర్ బై ఫార్ములా గుర్తుపెట్టుకొని ప్రతి లేయర్గా చేసుకుంటూ వస్తే ఇది చాలా ఈజీగా అయిపోతుంది. దాన్ని ఈరోజు మనం ఫస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాము. ముందుగా వీడియోలోకి వెళ్తే, హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రభాకర్ని. ఈరోజు మనము 3x3 రూబిక్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాము. ఇది వచ్చేసి లేయర్గా చేసుకోవాల్సి ఉంటుంది. అన్నీ ఒకేసారి చేస్తే రాదు. ఫస్ట్ ఒక లేయరు, తర్వాత సెకండ్ లేయరు, తర్వాత థర్డ్ లేయరు, ఫస్ట్ లేయరు, సెకండ్ లేయరు, థర్డ్ లేయరు, ఇలా లేయర్ బై లేయర్ చేసుకుంటూ వస్తేనే ఇది సాల్వ్ అవుతుంది అనమాట. దీనికి వచ్చేసి మనం ఫస్ట్ రూబిక్ క్యూబ్ తెచ్చుకున్నాము. దీన్ని 3x3 రూబిక్ క్యూబ్ అంటారు. ఇటు చూసినా 3x3 ఉంటుంది. దీంట్లో వచ్చేసి కలర్స్ వైట్ ఆపోజిట్లో ఎల్లో ఉంటుంది, తర్వాత వచ్చేసి గ్రీన్ ఆపోజిట్లో బ్లూ ఉంటుంది, తర్వాత ఆరెంజ్ ఆపోజిట్లో రెడ్ ఉంటుంది. ఇవి స్టాండర్డ్ కలర్స్ అనమాట. ఈ కలర్స్ మిస్ మ్యాచ్ అయినా సరే మనకు రూబిక్ క్యూబ్ అనేది సాల్వ్ చేయలేము అనమాట, కంపల్సరీగా 100% అది. ఓకేనా? ఇప్పుడు మనము దీన్ని క్యూబ్ని ఇలా పట్టుకుంటే ఇది వచ్చేసి మనకు రైట్ సైడు, ఇది మన లెఫ్ట్ సైడు, ఇది మన ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది టాప్, ఇది బాటమ్. దీనికి వచ్చేసి 8 సైడ్స్ ఉంటాయి కాబట్టి ఇలా ఉంటాయి. దీని ఫార్ములా వచ్చేసి ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఈ ఫార్ములా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది రైట్ అనమాట. రైట్ను ఇలా తిప్పేటప్పుడు రైట్ అప్, చూసారా, రైట్ డౌన్. చూడండి, క్యూబిక్ని మాత్రం ఇలా అలా తిప్పకూడదు. రైట్ హ్యాండ్తో తిప్పేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్తో తిప్పేటప్పుడు రైట్ హ్యాండ్తో హోల్డ్ చేసుకోవాలి. క్యూబ్ని మాత్రం ఇలా అలా తిప్పకూడదు. ఇది వచ్చేసి లెఫ్ట్ అప్, లెఫ్ట్ డౌన్. ఇప్పుడు టాప్ అనమాట. టాప్ లెఫ్ట్, టాప్ రైట్. ఈ ఫ్రంట్ అనేది మనకు ఇలాగే ఉండాలన్నమాట. ఇది మన ఫ్రంట్ కదా, ఈ ఫ్రంట్ మన ఫ్రంట్ సైడే పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఫ్రంట్ తిప్పేటప్పుడు చూడండి, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, ఇవే మూవ్ చేస్తాం. మన బ్యాక్ మూవ్ చేయము, అలాగే బాటము మూవ్ చేయము అనమాట. జస్ట్ ఇలాగ క్యూబ్ ఇలాగ పెట్టుకోవాలి. ఇప్పుడు మనము వైట్ సాల్వ్ చేద్దాం అనుకున్నాము. వైట్ ఆపోజిట్లో ఎల్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో నేను చాలా సింపుల్ పద్ధతితో చెప్తాను. ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకు వైట్ ఇక్కడ ఉంది కదా, ఈ మిగతా సైడ్ వైట్స్ అన్ని, ఇది సెంటర్ 2 కలర్స్ ఉంటాయి. ఈ కార్నర్ దానికి వచ్చేసి 3 కలర్లు ఉంటాయి. కార్నర్ పీస్కు బాటమ్ అయినా టాప్ అయినా ఏదైనా సరే 3 కలర్స్ ఉంటాయి అనమాట. ఫ్రంట్ సైడ్ వాటికి సెంటర్ వాటికి 2 కలర్స్ ఉంటాయి. అవి కరెక్ట్గా చూసి మ్యాచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు అన్ని వైట్ ఇక్కడ తెచ్చుకోవాలన్నమాట. మనం ఫస్ట్ ప్లస్ షేప్ ఫామ్ అవ్వాలి. ప్లస్ ఫామ్ అవ్వాలి ఉంటా. ఇదిగోండి, వైట్ ఇక్కడ ఉంది, దీన్ని ఇక్కడికి రావాలి మనకు. అప్పుడు ఏం చేయాలి, మనము ఇలా తిప్పుకొని ఇలా ఫ్రంట్కి తిప్పి ఇలా తిప్పుకుంటే వైట్ వచ్చేసింది ఎల్లో దగ్గరికి. తర్వాత రెడ్ ఇక్కడ ఉంది, సేమ్ దీన్ని కూడా ఇలా ఫ్రంట్కి మూవ్ చేసి ఇలా తిప్పుకుంటే మనకు కూడా రెడ్ కూడా వచ్చేసింది. తర్వాత వచ్చేసి మనకు బ్లూ వైట్ ఇక్కడ ఉంది, దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఉంది కాబట్టి మనము దీన్ని సేమ్ ఇలా తిప్పేసుకోవచ్చు. మనకు వైట్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వైట్ ఎక్కడుంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇది మనకి ఎక్కడ రావాలి, ఇక్కడికి రావాలి. అప్పుడు ఇలా తిప్పి ఇదిగోండి, మనకు ప్లస్ ఫామ్లో వైట్ వచ్చేసింది. తర్వాత వచ్చేసి మనకు చూడండి ఒకసారి, వైట్ రెడ్ ఉంది కదా, ఈ రెడ్కి రెడ్ ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూసి సెంటర్ రెడ్ మ్యాచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా బాటంకి తిప్పేసుకోవాలన్నమాట. చూడండి, వైట్ మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఏ కలర్ తీసుకున్నాం, ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. ఆరెంజ్ ఎక్కడ ఉంది, ఆరెంజ్ కలర్ మ్యాచ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా సేమ్ బాటంకి తిప్పేద్దాము. ఇది కూడా బాటమ్ వచ్చేసింది. తర్వాత బ్లూ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. బ్లూ మ్యాచ్ చేసుకోవాలి సెంటర్. ఇలా బ్లూను కూడా కిందికి తిప్పేసుకోవాలి. వచ్చేసింది. ప్లస్ ఏముంది మనకు, గ్రీన్ ఎక్కడ ఉంది, గ్రీన్ ఇలా తిప్పేసుకున్న తర్వాత గ్రీన్ కూడా బాటమ్ తిప్పేసుకున్నాం.
చూసారా మనకు వైట్ ప్లస్ షేప్ వచ్చేసింది అనమాట. ఫస్ట్ మనము ప్లస్ ఫామ్ అవ్వాలి. ఈ ప్లస్ ఫామ్ అయిన తర్వాతనే ఈ కార్నర్స్ చేయడానికి వీలుంటుంది అనమాట. ఇప్పుడు చూసారా మనకు ఇది అయిపోయింది కాబట్టి మనము కింద బాటమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి వైట్ని బాటమ్ పెట్టుకోవాలి. క్యూబ్ని ఇలా అలా తిప్పకూడదు. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ 3 కలర్స్ ఉన్నటువంటి ఏది కావాలో మనకి ఇక్కడ వచ్చేసి రెడ్, ఇటు పక్క వచ్చేసి గ్రీన్, ఇటు పక్క వచ్చేసి వైట్ కావాలి. బాటమ్ మనకు రెడ్ గ్రీన్ వైట్ ఉన్నట్టు పీస్ ఎక్కడ ఉంది చూద్దాం. ఇక్కడ ఉంది రెడ్ గ్రీన్ వైట్ ఇక్కడ ఉంది. మనం ఏదైతే కార్నర్ సార్వల్ చేద్దాం అనుకున్నామో ఇది మనకి ఇక్కడికి రావాలి కాబట్టి దీన్ని కరెక్ట్గా మనము రైట్ సైడ్ కార్నర్కి పెట్టుకోవాలి. చూసారా ఇది ఇక్కడికి రావాలి కాబట్టి దీన్ని టాప్ సైడ్ కార్నర్కి పెట్టుకోవాలి. క్యూబ్ని ఇలా తిప్పకూడదు. ఇప్పుడు చూడండి ఇలాగే పట్టుకోండి. నేను ఇప్పుడు ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములా కంపల్సరీ గుర్తు పెట్టుకోండి. చూసారా చూడండి రైట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ రైట్ వచ్చేసింది మనకు. కొన్ని వచ్చేసి అది ఉండే పొజిషన్ బట్టి 2-3 ఫార్ములాలు చేస్తే కొన్ని అవుతాయి, కొన్ని 4 ఫార్ములాలు చేస్తే అవుతాయి, కొన్ని ఒక ఫార్ములా చేస్తే అయిపోతుంది అనమాట. 4 స్టెప్లు అనమాట. ఇప్పుడు చెప్పిన ఫార్ములాని కొన్ని 4 స్టెప్పులు చేయాలి, కొన్ని 2 స్టెప్స్ చేయాలి, కొన్ని 1 స్టెప్ చేయాలి. అప్పుడు అయిపోతుంది అనమాట. ఇది సెట్ అయిపోయింది కదా మనకు. ఇప్పుడు దీన్ని ఇలాగా పెట్టేస్తే బాటమ్ ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ మనకి ఏం కావాలి, బ్లూ కావాలి, రెడ్ కావాలి, వైట్ కావాలి. మనకు బాటమ్ బ్లూ రెడ్ వైట్ ఎక్కడుంది, బ్లూ రెడ్ వైట్ ఇక్కడ ఉంది. బ్లూ రెడ్ వైట్ ఎక్కడ ఉంది మనకు. దీన్ని మనం పైకి తీసేసుకున్నాము, అదేం ప్రాబ్లం కాదు. ఇదిగోండి ఇవి మనకు ప్లస్ సింబల్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఇక్కడ మనకి ఎక్కడ బ్లూ రెడ్ వైట్ ఇక్కడికి రావాలి. బ్లూ రెడ్ వైట్ ఇక్కడ తెచ్చేసుకున్నాం మనం. మనకు ఆల్రెడీ రైట్ సైడ్ కార్నర్కి వచ్చేసింది ఇది. ఇప్పుడు సేమ్ రైట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ రైట్. సేమ్ రైట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ రైట్. అయిందా? అవ్వలేదు. ఇప్పుడు 2 స్టెప్పులు చేసాము. రైట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ రైట్. చూసారా ఇది 3 స్టెప్పులు చేసేసరికి మనకు వచ్చేసింది. సెట్ అయిపోయింది. చూడండి ఈ కార్నర్లో పొజిషన్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఈ కార్నర్ ఏం కావాలి మనకు, ఆరెంజ్ కావాలి, బ్లూ కావాలి, వైట్ కావాలి. మనకి ఇక్కడే ఆరెంజ్ బ్లూ వైట్ ఇక్కడే ఉంది మనకు. దీన్ని మనం మళ్ళీ తిప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం. రైట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ రైట్. చూసారా మనకు పొజిషన్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఏం కావాలి మనకు, గ్రీన్ కావాలి, ఆరెంజ్ కావాలి, వైట్ కావాలి. బాటమ్ ఇక్కడే ఉంది మనకి. ఇది సేమ్ రైట్ సైడ్ కార్నర్లో ఉంది కాబట్టి మనం సేమ్ ఫార్ములా అప్లై చేద్దాము. రైట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ రైట్. రాలేదు. రైట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ రైట్. సెట్ అయిందా? సెట్ అవ్వదు. మళ్ళీ రైట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ రైట్. చూసారా సెట్ అయిపోయింది. మనకి ఇప్పుడు గ్రీన్ మ్యాచ్ అయిపోయింది, రెడ్ మ్యాచ్ అయిపోయింది, బ్లూ మ్యాచ్ అయిపోయింది, అదేవిధంగా ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది. మనకు వైట్ కలర్ కూడా ఒక లేయర్ సాల్వ్ అయిపోయింది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనం చాలా అంటే చాలా సింపుల్గా తక్కువ ఫార్ములా గుర్తుపెట్టుకొని ఈ ఫస్ట్ లేయర్ అనేది సాల్వ్ చేసేయచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీకు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఫర్దర్గా చేసేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు మీరు. చూసారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.